ఇది కేవలం నీ విశ్వాసానికి ఒక పరీక్ష మాత్రమే అబ్రహాము, అంతే. ఎంత సంతోషపడ్డాడో. ఆమె హల్లెలూయా. హత్తుకున్నాడు తన కుమారుని, ఏడ్చాడు. బలించేటప్పుడు ఏడవలేదు అబ్రహాం. మీకు అర్థమవుతుందా? బలించేటప్పుడు హృదయం లోపల తన దుఃఖాన్ని దాచుకున్నాడు, అంతే. బయటకు రానివ్వలేదు. ఎందుకు రానివ్వలేదు తెలుసా? తన కుమారునికి తెలిసిపోతుంది. ఎందుకు? అయ్యో ఇతను బలిస్తున్నానేమో. చివరికి ఇస్సాకు కూడా అర్థం చేసుకున్నాడు, నన్ను బలిస్తున్నావా? దేవుడు అడిగాడు. ఓకే, ఎవరైనా బలిస్తాడంటే పరిగెత్తిపోతారు, లేదా తండ్రినైనా చంపిపోతారు. అలాంటిది తన తండ్రి మాటకు అబ్రహాము గౌరవిస్తే, అబ్రహాము మాటకు ఇస్సాకు గౌరవించాడు. వెళ్ళి పడుకున్నాడు. అబ్బా ఆ బలి పరుపు మీద పడుకున్నాడు. వెళ్ళి పడుకుంటే దేవుడు ఇచ్చిన వాడు అన్ని సంవత్సరాలకు ఎట్లా తీసుకుంటాడండి? ఎప్పుడైతే ఆగిపోయిందో బలం, తన కుమారుని హత్తుకుని కన్నీరు కారుస్తూ బిగ్గరగా